ఈరోజు ఆకాకరకాయ ఫ్రై అండి. ఫస్ట్ ఆకాకరకాయలు కడిగి పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత ఈ కాకరకాయలు ఒక 5-10 నిమిషాలు ఇలాగా వేడి నీళ్ళల్లో ఉంచాలండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో ఇలా ఉంచామంటే దీంట్లో ఉన్నంత శుభ్రంగా కడిగినట్టు అయిపోతుంది అన్నమాట. వేడి నీళ్ళ నుంచి తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయల వేపుడికి కాకరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు త్వరగా వేగడానికి. ఉల్లిపాయలు కొంచెం వేగేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. ఉల్లిపాయలు అలా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మెత్తగా మగ్గనివ్వాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. కాకరకాయలు ఇలా వేగుతున్నప్పుడే ఎండు కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర కొంచెం పౌడర్ లాగా చేసి పెట్టింది వేస్తున్నాను. ఇది వేసి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత కారం వేస్తున్నాను. సరిపోయినంత కారం వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కాకరకాయలు వేగేంత వరకు కొంచెం మూత పెట్టుకొని మూత పెట్టేసి వేగనివ్వాలి. కాకరకాయలు వేగినాయండి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కాకరకాయలు వేపుడు రెడీ అయిపోయిందండి.